ప్రపంచవ్యాప్తంగా నీటికున్న ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తాగునీటిని ఉత్పత్తి చేసే వివిధ ప్రయోగాలు అధిక ప్రాచుర్యం పొందాయి. అయితే గాలిలోని తేమ నుంచి నీటి ఉత్పత్తి చేసే విధానం ఇటీవల అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ విధానంలో ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రంలోని ప్రముఖ రైల్వే స్టేషన్గా ఉన్న సికింద్రాబాద్లో ప్రయాణికులకు తాగునీరు అందుబాటులో ఉంది. అవును, మీరు వింటుంది నిజమే. భారతీయ రైల్వేలోని దక్షిణ మధ్య రైల్వే డివిజన్ తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వాతావరణ జల జనరేటర్ కియోస్క్ ని ఏర్పాటు చేసింది. మేఘదూత్ అని పిలువబడే ఈ వాతావరణ నీటి జనరేటర్ హైదరాబాద్కు చెందిన స్టార్టప్ మైత్రి ఆక్వాటెక్ ద్వారా భారతదేశంలో అభివృద్ధి చేశారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వాటర్ జనరేటర్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మైత్రి ఆక్వాటెక్ కంపెనీ ఎండీ ఎం రామకృష్ణకు తాగునీరు అందుబాటులో లేకపోవడంతో చుట్టుపక్కల ప్రజలు పడుతున్న కష్టాలను చూసి మేఘదూత్కు ప్రేరణ లభించింది. ఈ కొత్త సిస్టమ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫిల్టర్ ద్వారా సిస్టంలోకి గాలి పీలుస్తుంది. దీని తర్వాత గాలి మార్గంలో ఉన్న చల్లగా ఉన్న కాయిల్స్ గాలి కాయిల్ ఉపరితలం మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని అందిస్తాయి. ఫలితంగా సంక్షేపణం ఏర్పడి ఘన పదార్థాలను తొలగించడానికి, ఏదైనా వాసన మరియు ఏదైనా బ్యాక్టీరియా కంటెంట్ను తొలగించడానికి నీరు వివిధ ఫిల్టర్ల ద్వారా పంపుతారు. ఉత్పత్తి చేసిన నీరు స్వచ్ఛమైంది, అలాగే ఎటువంటి జీవ రసాయన కాలుష్యం లేకుండా ఉంటుంది. ఏడబ్ల్యూజీ లేదా అట్మాస్ఫియరిక్ వాటర్ హార్వెస్టర్ అనేది గాలిలో ఉన్న తేమ నుంచి తాగునీటిని ఉత్పత్తి చేయడానికి డియూమిడిఫికేషన్ సూత్రాన్ని ఉపయోగించే పరికరం. వాతావరణ నీటి జనరేటర్ గాలిలోని తేమను సంగ్రహిస్తుంది, అలాగే దాని మంచు బిందువు కింద తేమతో కూడిన పరిసర గాలిని చల్లబరుస్తుంది. దాంతోపాటు గాలిని ఒత్తిడి చేయటం లేదా నీటిని తయారు చేయడానికి డెసికాంట్లకు గాలిని బహిర్గతం చేయడం ద్వారా ఘనీభవిస్తుంది. ఏడబ్ల్యూజీ నీటి ఆవిరిని కాలుష్యానికి గురి చేసే ముందు పరిమిత శానిటరీ వాతావరణంలో బాష్పీభవన వ్యవస్థ వైపుకు పంపుతుంది. మేఘదూత్ పోర్టబుల్ అట్మాస్ఫియరిక్ వాటర్ జనరేటర్ అనేది ప్రీమియం నాణ్యతతో వచ్చే డ్రింకింగ్ వాటర్ ఎక్విప్మెంట్. ఇది అధిక సామర్థ్యం ఉన్న ఫిల్టర్ల సహాయంతో ఆవిరిని ఘనీభవించడం ద్వారా నీటిని ఉత్పత్తి చేస్తుంది. తేమ 2 లేయర్డ్ యాంటీ బ్యాక్టీరియల్ ఎయిర్ ఫిల్టర్ ద్వారా డ్రా చేస్తుంది. స్వచ్ఛమైన నీరుగా మార్చడానికి ముందు ఆయనీకరణం చేయబడుతుంది.